ఆయుధము ధ్యానం. నెక్స్ట్ భౌతికంగా మనం చేసేది జీవనశైలి మార్చుకొని భోజనంలో కొద్దిగా మార్పులు చేసుకురావాలి, కొద్దిగా ఏమంటారు ఎక్సర్సైజ్ చేయాలి, నడకను కొద్దిగా నచ్చింది ఏదైనా ఒకటి. ఇది ఈ 2-3 చిన్న చిన్న పెద్ద ఏం చెప్తారంటే ఈ 2-3 వారసులందుకో మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. సో మన ఆరోగ్యము మన చేతుల్లో ఉన్నది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉన్నది. చిన్న చిన్న వాటికి మా ప్రొఫెసర్ చెప్పేటప్పుడు మనమే శాశ్వతం కాదు, సమస్యలు శాశ్వతం. చిన్న చిన్న సమస్యల నుంచి కూర్చుంటాం మన దగ్గర. అంటే ప్రపంచంలో నాకే వచ్చింది ఆ సమస్యకి ఎవరు రాలేదు, నా ఎక్కడనే బాధపడుతున్నారు, ప్రపంచంలో అందరూ ఆనందంగా ఉన్నారు అని అనుకుంటున్నాను. బట్ మీరు ఈ ధ్యానం వల్ల మీకు ఆ స్ట్రెంత్ వస్తుంది. ప్రతి ఎంత పెద్ద సమస్య, ప్రపంచంలో అతిపెద్ద సమస్య కూడా మీకు చిన్న. సో ఇదే మన జీవన శైలిలో మార్పు అంటే ధ్యానం చేయాలి, కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలి, మన ఆహారంలో నియమాలను కొద్దిగా పాటించాలి, మంచి ఆహార నియమాలను పాటించాలి. అంతే, అంతకు మించి ఇంకా పెద్ద వేసేది ఏం లేదు. మనం అందరితో మంచిగా వ్యవహరించాలి, మనతో ఏమైనా మంచి చేయాలి, మనకు నచ్చలేదు వాళ్ళతో దూరంగా ఉండాలి, మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఇవే చిన్న చిన్నవి, కాకపోతే ఇవన్నీ మనము సాధ్యం కాదు. అంటే కావాలి వచ్చి తింటున్నాను, నేనేమనుకోలేదు, నేను తింటాను, నేను తిట్టకండి. మీరు తప్పు ఉందనుకోండి, వాళ్ళు చెప్పండి, మాకు క్షమించండి, నా వాళ్ళు తప్పు అయిపోయింది. తప్పు లేదు, ఆయనకి తప్పు ఆయన వస్తున్నాడు అంటే దాంతో మన పని ఏం పోదు, మన పాట ఏం పోదు, ఏం కాదు కదా. అది ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ అనేది యోగాతో వస్తుంది. సో మీకు ఖాళీ ధ్యానంలో ఉండడమే కనిపిస్తుంది, దాన్ని ఎందుకున్నా మీకు రిజల్ట్ చాలా ఉన్నాయి. అది మీకు గుర్తుపడుతుంది కదా. అది గుర్తుపట్టాలంటే మీరు కంటిన్యూ చేయాలి, రోజు ప్రాక్టీస్ చేయాలి. సో